కేంద్రం నుంచి మహిళలకు ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. ఒక్కొక్కరికి రూ. 5,000, మరికొంతమందికి రూ. 6,000 చొప్పున మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలోకి డబ్బులను విడుదల చేసేందుకు శ్రీకారం చుట్టబోతుంది మన యొక్క నరేంద్ర మోడీ గారి సర్కార్. నరేంద్ర మోదీ 3.0లో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాట్లు చేసుకొని ఆ యొక్క కొత్త రాష్ట్రాలలో కూడా బీజేపీ గెలిచినటువంటి శుభ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు శుభవార్తను అందించారు. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎవరెవరికి రూ. 5,000 వస్తుంది, ఎవరెవరికి రూ. 6,000 చొప్పున డబ్బులు విడుదల చేస్తారు, మీకు ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఈ డబ్బులు వస్తాయా రావో కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్లో ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందు ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి నేరుగా రూ. 5,000 చొప్పున, మరికొంతమందికి రూ. 6,000 చొప్పున డబ్బులు విడుదల చేసేందుకు సిద్ధమైంది. మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాతృవందన యోజన, పిఎం మాతృవందన యోజన పథకం కింద తొలిసారి గర్భవతి అయినటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో, సో గర్భిణీ స్త్రీలు, వారికి డైరెక్ట్గా తొలి కానుపులో రూ. 5,000 చొప్పున మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తుంది. అండ్ రెండవ కానుపులో ఆడపిల్ల కనుక పుడితే అటువంటి వారికి రూ. 6,000 చొప్పున అయితే ఇస్తారు. సో తొలి కానుపులో మనకు మగపిల్ల పుట్టినా ఆడపిల్ల పుట్టినా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. వారికి ఖచ్చితంగా రూ. 5,000 డబ్బులు అయితే ఇస్తారు. అయితే మనకు రెండవ కానుపులో మాత్రం ఆడపిల్ల పుడితే రూ. 6,000 అయితే ఇస్తారన్నమాట. అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలి అన్న విషయానికి వస్తే, మన దగ్గరలో ఉన్నటువంటి ఐసిడిఎస్, అంటే మనకు ఏదైతే మన యొక్క రాష్ట్రాలలో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారో, స్కూల్ టీచర్సు, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో మేము ప్రెగ్నెంట్గా ఉన్నాము అని చెప్పి హాస్పిటల్ రిపోర్ట్స్ అనేది చూపించి, సో ఇది మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీనా సెకండ్ ప్రెగ్నెన్సీనా అని వాటికి సంబంధించి అవన్నీ మీరు చూపించి వాటికి అనుకూలంగా మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి. సో రిజిస్టర్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా ఈ పథకానికి సంబంధించి మాతృవందన యోజన పథకానికి సంబంధించి బ్యాంకు అకౌంట్కే డబ్బులు అయితే విడుదల చేస్తుంది. మధ్యవర్తులు లేకుండా డీబీటీ పద్ధతిలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకాన్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శుభవార్తనైతే అందించారు. సో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే వారిలో మొట్టమొదటి కానుపు కనుకైతే వారికి డైరెక్ట్గా మీరు అంగన్వాడీ స్కూల్లో చెప్పి ఈ మాతృవందన యోజన పథకానికి అప్లై చేసుకోండి. రూ. 5,000 వరకు బెనిఫిట్ అయితే పొందొచ్చు. ఒకవేళ మీరు రెండవ కానుపులో కనుక ఉంటే, ఆడపిల్ల కనుక పుడితే తిరిగి మళ్ళీ మీరు ఈ యొక్క అంగన్వాడీ స్కూల్లోనే మీరైతే అప్లై చేసుకోండి. మీకు రూ. 6,000 చొప్పున నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకైతే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మొత్తంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన ఆడపిల్లలకు 1 లేక 2 పిల్లలు ఉన్న వారికి ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నాయి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.